డియర్ స్టూడెంట్స్, సో ప్రతి ఒక్కరు బెట్ ప్లస్ బీ సాఫ్ట్వేర్స్ వాళ్ళ అప్లికేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి మీ మొబైల్లో. సో ప్లే స్టోర్లో కానీ ఐఓఎస్ స్టోర్లో కానీ ఈ యాప్ అనేది అవైలబుల్ ఉందండి. సో ఒక్కసారి చూడండి. సో మీరు ప్లే స్టోర్లో BETPLUS సో ఇది టైప్ చేయగానే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు, బీస్ బెట్ ప్లస్ అని. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఓపెన్ చేయండి ఈ యాప్ని. యాప్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అవ్వగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే కింద చూడండి, బాటంలో సైన్ అప్ ఉంటుంది. సో ఈ సైన్ అప్ మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు విండో. సో ఇక్కడ గ్రూప్ కోడ్ అనేది మన కాలేజ్ కోడ్ SVREC. సో SVREC అనేది టైప్ చేయండి. సో టైప్ చేయగానే ఇక్కడ మన కాలేజ్ లోగో డిస్ప్లే అవుతుంది. కింద మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి బటన్. మీకు ఏ మొబైల్ ఎంటర్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఈమెయిల్ అడుగుతుంది. మీ కాలేజ్ మెయిల్ ఐడి ఉంది కదా, సో 24am180221@svrec.ac.in. సో మీ కాలేజ్ మెయిల్ ఐడి అంటే మీ రోల్ నెంబర్ @svrec.ac.in. సో పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి. సో మీ రోల్ నెంబర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ లేదా ఏదైనా మీకు గుర్తున్న నెంబర్ని మీరు ఎంటర్ చేసుకోండి, పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్. సో ఈ రెండు ఎంటర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ క్లిక్ చేయండి. సో రిజిస్టర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ కంప్లీట్ యువర్ పేమెంట్, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పే 118 రూపీస్. సో ప్రతి ఒక్కరైతే పే చేయాలి. పే చేస్తేనే మీకు యాప్ అనేది రిజిస్టర్ అవుతుంది మీ మొబైల్ పేరు మీద. సో మీరు UPI మీదైనా పే చేసుకోవచ్చు లేదా QR కోడ్ బేస్ చేసుకొని పే చేసుకోవచ్చు. సో దీన్ని ఏదైనా మీరు సెట్ చేస్తే ఇలా వస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ భీమ్ UPI ID మీద వస్తుంది, మేక్ పేమెంట్. దీని మీద ప్రెస్ చేయండి, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు QR కోడ్ కానీ UPI ID ఎంటర్ చేయగానే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఈ విధంగా వస్తుంది పేజ్. సో ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళొద్దండి, కింద చూడండి క్లిక్ హియర్ టు లాగిన్. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ గ్రూప్ కోడ్, యూజర్ ID, పాస్వర్డ్. సో ఇక్కడ ఒకసారి క్లియర్గా వినండి. గ్రూప్ కోడ్ అంటే కాలేజ్ కోడ్ SVREC టైప్ చేయండి. యూజర్ ID అంటే మీ రోల్ నెంబర్. సో రోల్ నెంబర్స్ అని క్యాల్కులేటర్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను టైప్ చేసినాను SVREC మీ రోల్ నెంబర్ 24am180201. యూజర్ ID మాత్రం కంపల్సరీగా అన్ని అప్పర్ కేస్, అన్ని క్యాల్కులేటర్సే ఉండాలి. 24am180201 లేదా 501, 3101, 101, 301 అట్లా. సో అక్కడ మీరు పాస్వర్డ్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు అంటే ఎంటర్ చేసి ఉంటారు కదా మీ పర్సనల్ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. ఓకేనా? సో లాగిన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా యాప్లోకి ఎంటర్ అయిపోతున్నారు. అక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ అంటే మీ పేరు కావచ్చు, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ మెయిల్ ID, మీ ఫోన్ నెంబర్, పేరెంట్స్ మొబైల్ నెంబర్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కూడా మీరు మార్క్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు యాప్లో ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేసుకొని అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ మీరు రిజిస్టర్ అవ్వాల్సిందే. యాప్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేసి పాస్వర్డ్ సెట్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఓకేనా? క్లియర్ కదా కాన్సెప్ట్?